టీడీపీ విజయానికి నందమూరి వంశం కలిసికట్టుగా కృషి చేస్తుందని సినీ నటుడు కళ్యాణ్ రామ్ స్పష్టం చేశారు. యువగర్జన సన్నాహక కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణా జిల్లా విజయవాడకు వచ్చిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ర్యాలీగా వెళ్లి రామాపురంపూడి రింగ్ రోడ్డు వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. తాత స్థాపించిన టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ముందుకు నడిపించారని కొనియాడారు. యువ కిషోరులందరూ యువగర్జనలో పాల్గొంటాయని, ఎవరి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలుగుదేశం పార్టీ వెన్నంటే నందమూరి వంశం ఉంటుందని సినీ నటుడు కళ్యాణ్ రామ్ స్పష్టం చేశారు. యువగర్జనతో బాబాయ్ బాలయ్య పొలిటికల్ ఎంట్రీ ఇస్తారన్నారు. యువగర్జన సన్నాహక కార్యక్రమంలో భాగంగా గన్నవరం రోడ్ షోలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన కళ్యాణ్ రామ్ తో మా ప్రతినిధి ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. సన్నాహక సమావేశాన్ని గురించి కళ్యాణ్ రామ్ గారు మనతో కొన్ని వివరాలు చెప్తారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. యువగర్జన బాబాయ్ ఎంట్రీ అండి ఇంటూ పాలిటిక్స్. అంటే అఫీషియల్గా ఇంకా పాలిటిక్స్లో మా తాతగా స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ అంటే ఎప్పటి నుంచి ఉన్నామండి. నందమూరి ఫ్యామిలీ అంటేనే తెలుసు మీ అందరికీ తెలుగుదేశం పార్టీ ఉంటుంది, ఎందుకంటే స్థాపించింది మా తాతగారు కాబట్టి. సో ఇంకా అఫీషియల్గా ఫుల్ ప్లెజ్ సపోర్ట్ ఇస్తూ జనాల్లో ఇంకా చైతన్యం తీసుకొస్తానికి, ఎస్పెషలీ యువత. అంటే తెలుగుదేశం పార్టీ కంటే మొదటి నుంచి 1983లో తాతగారు పార్టీ స్థాపించినప్పటి నుంచి యువత వాస్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ అవర్ పార్టీ. సో ఆ రోజుల్లో యువ నాయకులు అంటే ఇప్పుడున్న నాయకులందరూ ఆ రోజుల్లో యువ నాయకులు అనమాట, ఎందుకంటే 26 సంవత్సరాలు అయిపోయింది. సో వాళ్ళని ఉత్తేజపరుస్తానికి బాబాయ్ ఎంట్రీ ఉంది. సో అందుకని యువగర్జన అనేది పెడుతున్నాం. సో యువగర్జనలో జాతీయ నాయకుల్ని ఎవరినన్నా అంటే జాతీయ యువ నాయకుల్ని ఎవరన్నా ఇన్వైట్ చేస్తున్నారు? నాకు అన్ని అంటే ఏంటంటే ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్కి వచ్చే 4 సంవత్సరాలు అవుతుంది. నా వయసు అంత అంటే రాజకీయాల్లో ఫుల్ ప్లెజ్డ్గా అన్ని డెసిషన్ మేకింగ్ మాది కాదండి. అంటే మాది కాదంటే అంటే మాకు మావయ్య గారు నాన్నగారు పాలిటిక్స్లో ఎప్పటి నుంచి ఉన్నారు. లైక్ నాన్నగారు 83 నుంచి తాతగారితో తిరుగుతున్నారు. మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లో 94 నుంచి ఉన్నారు. సో అవన్నీ వాళ్ళని అడిగితే కరెక్ట్ అండి, ఎందుకంటే నాకు తెలియదండి. మాకు తెలియదు గన్నవరం ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీనికి బేసిక్గా వస్తానికి కారణం అండి రమేష్ అంకుల్ గారు కానీ బాలవర్ధన్ రావు గారు కానీ తాత